చియా సీడ్స్ దద్దోజనం. సో చియా సీడ్స్తో నార్మల్గా వెయిట్ లాస్కి చాలా రకాల ప్రయత్నాలు ఉంటాయి. సో చియా సీడ్స్ని పుడ్డింగ్లోకి అలా వేస్తూ ఉంటారు. దాంతో దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చియా సీడ్స్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న చియా సీడ్స్ 1 కప్పు, కీరా తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా. చియా సీడ్స్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో సాధారణంగా చియా సీడ్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఫస్ట్ వన్ వెయిట్ లాస్. సో వెయిట్ లాస్కి ట్రై చేసేవాళ్ళు, అలాగే ఏదన్నా ఫాలూదాస్, తర్వాత డిఫరెంట్ డ్రింక్స్ తయారు చేసుకునే వాళ్ళు, ఇంట్లోనే హోమ్ మేడ్ ప్రోటీన్ డ్రింక్స్ ఉంటాయి కదా, సో దాని పైనుంచి కూడా మనకు చక్కగా నానబెట్టిన చియా సీడ్స్ వేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ మెయిన్ రీజన్ అడ్వాంటేజ్ ఏంటి దీనికి అంటే మనకు వెయిట్ లాస్. ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్కి చాలా మంచిది, స్కిన్కి హెయిర్కి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చర్మానికి హెయిర్కి చాలా బెస్ట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి తెలుసా. అలాగే మనకు చియా సీడ్స్ ఎక్కువగా తినడం వల్ల మన ఒంటికి బ్లడ్ కూడా చాలా బాగా పడుతుంది. సో బ్లడ్ కౌంట్ పెరగడానికి, తర్వాత అన్ని విధాలుగా ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడానికి మనకు చియా సీడ్స్ సూపర్గా హెల్ప్ చేస్తాయి. ఇక్కడ మనము చియా సీడ్స్ మాత్రమే కాకుండా క్యారెట్ తురుము, అలాగే కీరా తురుము, బీట్రూట్ తురుము ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నాం, పల్లీలు. అంటే ఇవన్నీ ఏంటి అంటే మనకు ఓవరాల్గా ఈ ఐటమ్స్ అన్ని చూస్తుంటే వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళకి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఇది అని మాత్రం చెప్పగలము. సాధారణంగా దద్దోజనం అంటే అందరూ ఏమనుకుంటారు, అన్నంతో చేసుకుంటారు, రవ్వతో చేసుకుంటూ ఉంటారు, మనం మిల్లెట్స్తో కూడా తయారు చేసి చూపించాము. అలా కాకుండా చియా సీడ్సే ఇక్కడ మనకు రీప్లేస్మెంట్ ఆఫ్ రైస్ అని చెప్పొచ్చు. ఓకే, సో మీకు కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉందా? ఏం లేదండి, చాలా చాలా ఈజీ, నేర్చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అఫ్ కోర్స్ మనకు చియా సీడ్స్ అయినప్పటికీ కూడా దద్దోజనం అంటే పెరుగుతో మొదలు పెట్టేస్తాం కాబట్టి ఫస్ట్ పెరుగు వేసేసుకుందాం. పెరుగు వేసేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సాధ్యమైనంత వరకు ఎక్కడ మనకు ఉండలు లేకుండా, పెద్ద పెద్ద ఉండలు లేకుండా చూసుకుంటే చాలు. ఆ తర్వాత ఇదిగోండి చియా సీడ్స్ని మనం చాలా అంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు, అంటే మన దీనిలాగా సబ్జా గింజల్లాగా ఎక్కువ టైం కూడా తీసుకోదు. అసలు ఎంత హెల్దీ అంటే అండి. కానీ అట్లాంటి చియా సీడ్స్ని ఓవర్గా కూడా తీసుకోకూడదు, అది కూడా ఉంది. చియా సీడ్స్ మనకు జనరల్గా ఒక 1/2 కప్ వరకు పర్వాలేదు. ఓకే, సో జనరల్గా మనం ఏదైనా డ్రింక్స్లో ఉపయోగించుకోవాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ మోర్ దాన్ ఇనఫ్ అనమాట. ఓకేనా, సో అందుకు కూడా ఈ బౌల్ అంతా మనం ఏం వేయట్లేదండి. సో కేవలం నానబెట్టుకున్న చియా సీడ్స్ని ఒక 3/4 కప్ అంతా వేసేస్తున్నాను. ఇలా మనకి ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అసలు బేసిక్గా మనము ఈ బీట్రూట్, క్యారెట్ కూడా ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే కేవలం చియా సీడ్స్తో మాత్రమే చేస్తే పెద్ద రుచికరంగా ఉండకపోవచ్చు. అంటే చియా సీడ్స్ కంటూ ప్రత్యేకంగా రుచి ఉంటుంది కదా. సో అందుకే ఏంటి అంటే కొంచెం మనకు ఆడ్గా అనిపించవచ్చు, కొంతమందికి కాంబినేషను, కొంతమందికి చప్పచప్పగా అనిపించవచ్చు, రుచించకపోవచ్చు. సో దాన్ని ఇంకా రుచికరంగా చేయడానికి మనం ఇలా చక్కగా అన్నీ వాడుతున్నాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇందులో కీరా తురుము కూడా వేసుకుందాం. మొత్తం వేసేసుకోవచ్చు. ఇక కీరా తురుము చక్కగా మనకు మంచి హైడ్రేషను, ఒంట్లో వేడి బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు 100% ఇలా మనకు చేసుకొని తినచ్చు. మీరు ఇంత క్వాంటిటీ కాకపోయినా ఒక చిన్న బౌల్ నిండా కూడా చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. నేను మీకు అంటే నేను జనరల్గా ఇక్కడ మన వీడియోలో చేస్తున్నాం కాబట్టి ఇంత చేస్తున్నాం, కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఒక బౌల్ ఆఫ్ కర్డ్కి ఒక బౌల్ ఆఫ్ అన్ని తీసుకొని చేసుకుంటే కూడా సరిపోతుంది. ఓకే, దాని తర్వాత క్యారెట్ తురుము, ఆ తర్వాత బీట్రూట్ తురుము. బీట్రూట్ తురుము కూడా హాయిగా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అంటే ఇంకా వీటికి అసలు క్వాంటిటీ అంటూ ఏముండదు, ఇంకా మన ఇష్టం ప్రకారంగా మనకి ఇష్టమైన ఫ్లేవర్స్కి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. ఇలా చక్కగా అన్నీ కలిపేసుకున్నాం కదా. దీంట్లో మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం.
కొంతమంది పోపులో వేస్తారు, పోపులో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొత్తిమీర. అంటే ఇది కూడా మనకు చాలా సాత్వికమైన వంట అండి. సో ఇంతవరకు మనం వేసినవన్నీ కూడా పచ్చిగానే వేసాను చూసారా. చియా సీడ్స్ మాత్రం ఎవరైనా కూడా నానబెట్టే వేస్తారు. సో మిగతావన్నీ కూడా మనం పచ్చిగా అలా వేసేసాం. అంటే ఎంత ఉడికించకుండా వేస్తే వాటి న్యూట్రిషన్ అలా అందులోనే ఉంటుంది అని చాలా మంది పెద్దవాళ్ళు కూడా మనకు చెప్తూ ఉంటారు. బోల్డెన్ వీడియోలు కూడా దానికి సంబంధించి మనం చూస్తూ ఉంటాం. సో ఇలా మనం ఏంటి అంటే చాలా సాత్వికంగా ఇంతవరకు మంట లేకుండానే చేసామన్నమాట. ఇప్పుడు జస్ట్ ఏంటి అంటే దీనికి కొంచెం టేస్ట్ని యాడ్ ఆన్ చేయడానికి కాస్త పోపు వేసుకుంటున్నాం. స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె. పోపు లేకుండా ఒకవేళ మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారు అంటే కూడా చేసుకోవచ్చండి. బట్ ఒక 2 స్పూన్ల ఇంత దానికి ఒక 2 స్పూన్ల 2-3 స్పూన్ల నూనె పడినా కూడా ఇబ్బంది ఏం లేదు. నూనె అనేది కూడా మన శరీరానికి అవసరమే. సో పూర్తిగా నూనె కట్ డౌన్ చేసేంత అవసరం కూడా లేదు ఎవరికైనా కూడా, వాట్ ఎవర్ ఎలాంటి వాళ్ళకైనా కూడా. ఎందుకంటే ద మినిమం గ్రీజింగ్ ఉండాలి కదా మన ఒంట్లో కూడా. సో ఎంతో కొంత 1 or 2 స్పూన్స్ నెయ్యి కానివ్వండి, నూనె కానివ్వండి, అస్సలు ఏమాత్రం ప్రాబ్లం లేదు. డాక్టర్స్ కూడా చెప్పే మాటే. సో పూర్తిగా జీరో కట్ చేయడం కూడా మనకి సాధ్యం కాదు బేసిక్, ఎందుకంటే మనకు వంటల్లో చాలా వరకు వేసుకుంటూ ఉంటాం కాబట్టి కష్టము. సో దాని గురించి మీరేం బాధపడనక్కర్లేదు. ఓకే, సో నూనె కూడా కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాం. సో ఇందులో కూడా మనకు పోపు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఎండుమిరపకాయలు. అంటే కొంతమందికి ఎండుమిరపకాయలు చియా సీడ్స్లో ఎలా ఉంటుంది ఏంటో అనుకోవచ్చు, కానీ బాగుంటుందండి. మామూలుగా మన దద్దోజనం పోపు ఉంటుంది కదా, యాస్టీస్గా అలా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకుందాం. అలాగే కరివేపాకు. సో పల్లీలు కూడా వేసేసుకున్నాము. ఆ తర్వాత చివరిగా మనము ఈ చియా సీడ్స్ మిశ్రమంలో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇంతవరకు మనం కేవలం పెరుగు మాత్రమే యాడ్ చేసాము, వేరే ఉప్పుకు సంబంధించి ఏం వేయలేదు కాబట్టి చివరిగా వేసేసామన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ కీరాలో ఉండేటువంటి నీరు అదంతా కూడా బాగా అబ్జార్బ్ అవ్వాలి. అంటే కొంచెం మనకు నీరు వదులుతుంది దీంట్లోంచి. ఇప్పుడు కొంచెం మనకు గట్టిగా ఉందా, ఇంకొక 10-15 నిమిషాలు అయిందనుకోండి ఈ వెజిటబుల్స్లో ఉండే వాటర్ కంటెంట్ కూడా కొంచెం బాగా దిగుతుంది కాబట్టి ఓవరాల్గా మనకు కొంచెం లూజ్గా అవుతుందన్నమాట. ఓకే, సో ఇటువైపు చూసుకుంటే మనకు పోపు కూడా రెడీ అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. సో మన సర్వింగ్ ప్లేట్ కూడా, బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి చూసారా, ఇలా నేను మీకు చెప్పాను కదా ఒక 5 minutes ఆగితే వాటర్ యూజ్ అవుతుందని చెప్పి. అంటే ఇలా మనకు కొంచెం నీళ్ళగా అవుతుందన్నమాట. సో తినడానికి మీరు ఏదో గట్టిగా ఉంటుంది, ఇట్లా ముద్దగా ఉంటుంది అస్సలు అనుకోకండి. మీరు చేసిన ఒక్క 10 నిమిషాలు ఆగండి, దీని కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఒక్కసారి మనం పోపుని చక్కగా చియా సీడ్స్ దద్దోజనంలోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. అంటే ఒక టేస్ట్ వస్తుందండి పోపు వేసినప్పుడు, ఎప్పుడైనా ఒక మంచి టేస్ట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేసేసుకొని మనకు కొంచెం పోపు ఏదైతే ఉందో పై నుంచి వేసేసుకోండి. అసలు రంగుకు రంగు బాగుంది, సాత్వికంగా ఉంది, రుచికరంగా కూడా ఉంటుంది 100%. మరి ఇంత చక్కటి చియా సీడ్స్ దద్దోజనం మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చియా సీడ్స్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న చియా సీడ్స్ 1 కప్పు, కీరా తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా. చియా సీడ్స్ దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్, కీరా తురుము, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు వేసి వేయించుకొని చియా సీడ్స్ బౌల్లోకి వేసుకుని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే చియా సీడ్స్ దద్దోజనం రెడీ.